ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక నివేదిక గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ నివేదిక వచ్చేసి సిప్రీ నివేదిక 2024 సంవత్సరంలో ఈ యొక్క సిప్రీ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క సిప్రీ నివేదికను విడుదల చేశారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, అవి ఏ దేశాల వద్ద అత్యధికంగా ఉన్నాయి అని తెలియజేయడం కొరకు ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి సిప్రీ యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. సిప్రీ అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. చాలా ఇంపార్టెంట్ అండి. స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క సిప్రీ నివేదిక 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. అయితే ఇందాక చెప్పుకున్నట్టే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ఈ యొక్క నివేదికలో విడుదల చేయడం జరిగింది. అయితే 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇందులో 9,585 ఆయుధాలు వచ్చేసి సైనిక నిల్వ కేంద్రంలో ప్రస్తుతం భద్రపరచగా 3,904 అస్త్రాలను క్షిపణులు యుద్ధ విమానాలలో మోహరించారు అని ఈ యొక్క నివేదిక యొక్క సారాంశం. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో రష్యా దేశం ఉంది. రష్యా దేశం వద్ద ఏకంగా 5,580 అణ్వాయుధాలు కలిగి ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో అమెరికా దేశం 5,044 అణ్వాయుధాలు కలిగి ఉండగా చైనా దేశం 500, అదేవిధంగా ఫ్రాన్స్ దేశం వద్ద 290, బ్రిటన్ వద్ద 225, భారత్ వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 50 అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని ఈ యొక్క సిప్రీ నివేదికలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 4 అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా మొత్తంగా ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయంటాడు 12,121 అని గుర్తుంచుకోండి. భారత్ వద్ద ఎంత ఉన్నాయంటే 172 అని గుర్తుంచుకోండి. మరొకటి, ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రయల్ అనేది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వంతెనను నిర్మించడం జరిగింది. అలాంటి వంతెన పైన ఇటీవల కాలంలో తొలిసారిగా ట్రయల్ రన్నునైతే నిర్వహించారు. కాబట్టి దాని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. చీనా రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్ని ఇటీవల కాలంలో నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి చాలా ఇంపార్టెంట్ అండి. జమ్మూ కాశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీ వరకు కూడా రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఈ యొక్క వంతెన గురించి కనుక పరిశీలిస్తే 1,315 మీటర్ల పొడవైనటువంటి వంతెనను ఈ యొక్క చీనా నది పైన 359 మీటర్ల ఎత్తులో నిర్మించారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ఎక్కడ ఉంది అంటాడు జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. దానిని ఏ నది పైన నిర్మించారు అంటే చీనా నది అని గుర్తుంచుకోండి. మరొకటి, అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్లో అతిపెద్ద RRTS భూగర్భ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడుగుతాడు. కాబట్టి ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్ అని గుర్తుంచుకోండి. ఇందులో తొలి రీజనల్ సెమీ హై స్పీడ్ రైలు అయినటువంటి నమో భారత్, అదేవిధంగా మీరట్ మెట్రో రైల్ ఒకే ట్రాక్ పైన పరుగులు పెట్టనున్నాయి. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇలా ఒకే ట్రాక్పై 2 రైళ్లు వెళ్ళేలా నిర్మించడం దేశంలోనే తొలిసారి అండి. నేటి వరకు కూడా ఒకే
ట్రాక్ పైన 2 రైళ్లు వెళ్ళేలా ఎప్పుడూ జరగలేదు. కానీ తొలిసారిగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్లో అలాంటి ప్రయోగాన్ని అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ మీరట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటి, ఇటీవల కాలంలో పాట్నా హైకోర్టు అనేది సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి. ఏంటి ఆ సంచలనమైన నిర్ణయం అంటే, బీహార్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అమల్లోకి తెచ్చినటువంటి బీహార్ ప్రభుత్వం గత సంవత్సరం అమల్లోకి తెచ్చినటువంటి 65% రిజర్వేషన్లని పాట్నా హైకోర్టు అనేది రద్దు చేసింది. జనాభా ప్రాతిపదికన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకి విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లను పెంచడాన్ని ఈ యొక్క హైకోర్టు అనేది తప్పుబట్టడం జరిగింది. ఆర్టికల్ 14, 16, 20 ప్రకారం బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో 65% రిజర్వేషన్లను కొట్టివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు. కాబట్టి బీహార్ పాట్నా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక నివేదిక లేదా ర్యాంకింగ్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి నగరాల జాబితాని విడుదల చేయడం జరిగింది. అయితే అందులో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో హాంకాంగ్, 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో జ్యూరిచ్ అనేటువంటి నగరాలు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో మొదటి 3 స్థానాలు ఉన్నటువంటి దేశాలను లేదా నగరాలను కనుక గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ అండి. అదేవిధంగా మన భారత్లో అత్యంత ఖరీదైనటువంటి నగరంగా ముంబై ఉంది. ఓవరాల్గా దీన్ని ర్యాంక్ వచ్చేసి 136. అదే భారత్లో అయితే అత్యంత ఖరీదైన నగరం అని గుర్తుంచుకోండి. ఇక భారత్లో అత్యంత ఖరీదైన 2వ నగరంగా ఢిల్లీ, 3వ నగరంగా చెన్నై, 4వ నగరంగా బెంగళూరు, 5వ నగరంగా హైదరాబాద్ ఉండగా ఇవి ప్రపంచవ్యాప్తంగా వీటి ర్యాంకులను కనుక పరిశీలిస్తే ముంబై 136, ఢిల్లీ 164, చెన్నై 189, బెంగళూరు 195, హైదరాబాద్ 202 ర్యాంకుల్లో ఉండడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.